శ్రీ గురుభ్యో నమ. సౌందర్యలహరిలోని 75వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేసుకునే క్రమంలో రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం. నిజానికి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు తన గురించి గొప్పలేమీ చెప్పుకోనే లేదు కదా. ఈ శ్లోకములో చెప్పినదంతా కూడా భగవతి యొక్క స్తన్యము యొక్క మహిమ గురించి మాత్రమే తెలియజేశాడు. ఈ శ్లోకము గురించి చెప్పుకుంటూ గురువు గారి యొక్క బాల్యములో జరిగినటువంటి విశేషాలను గురించి మనము చెప్పుకోవలసి ఉంటుంది. ఆ విశేషాలను చెప్పుకుంటూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిని గురించి మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. గురువు గారి తండ్రి గారి అయినటువంటి శివగురువు నిత్యము దేవాలయమునికి వెళ్ళి అమ్మవారిని ఆరాధిస్తూ ఆవిడికి నైవేద్యంగా ఇచ్చి కొంత పాలను తీసుకొచ్చి అమ్మవారి యొక్క నైవేద్యముగా ఇచ్చిన పాలు మిగిలినవి అని చెప్పి ఈ బాల శిశువుకి బాలశంకరుడికి ఇస్తూ ఉండేవారట. ఈ బాలశంకరుడు కూడా అమ్మవారు తాగగా మిగిలిన పాలు అనేటువంటి భావనతో నిత్యము ఆ పాలని తీసుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఒక రోజు నాడు ఈ శివగురువు పైపు ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మందిరములోని ఆరాధన కార్యక్రమాలు శంకరుడి మీద పడ్డాయి. శంకరుడు కూడా వెళ్ళి అమ్మవారిని ఆరాధించి పాలను నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ పాలను అమ్మవారు తీసుకోలేదు. అది చూసినటువంటి బాలశంకరుడు ఏడవడం మొదలెట్టేట. కొంతసేపటికి అమ్మవారు ప్రత్యక్షమై, ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా పూజలోని ఏదో లోపము జరిగినట్టుగా ఉంది, ఆ పాలను నువ్వు స్వీకరించలేదు కదా అంటే అమ్మవారు ఆ పాలని తాగిందట. అది చూసినటువంటి బాలశంకరుడు మళ్ళీ ఏడవడం మొదలెట్టేట. ఎప్పుడూ కూడా మా నాన్నగారు నువ్వు తాగిన పాలలో మిగిలినవి నాకు ఇస్తూ ఉండేవారు, నేను తాగడానికి పాలేమీ లేవు కదా అని ఏడుస్తూ ఉంటే ఆ బాల్య చేష్టలకు అతని యొక్క భక్తి పారవస్యానికి మెచ్చుకున్నదైనటువంటి అమ్మవారు అతనిని తన ఒడిలో తీసుకుని తన స్తన్యమునే ఇచ్చినది అనేటువంటి కథగా ఉన్నది. అది తీసుకున్న తర్వాత నుండి శంకరుడు అనర్గళంగా కవిత్వాలు చెబుతూ అమ్మవారి గురించి స్తోత్రాలను చెబుతూ చూసినటువంటి తల్లిదండ్రులకు ఏమైందో తెలియకపోయినా కొన్నాళ్లకు శివగురువు కళలో కనబడి జరిగిన విషయాన్ని తెలియజేయడం వలన తల్లిదండ్రులకు ఆ విషయము తెలిసినట్టుగా మన కథలో కనిపిస్తూ ఉంటుంది. ప్రాచుర్యంలో ఉన్న మరో కథ ప్రకారం దారిద్ర్యముతో ఉన్నటువంటి గురువు గారి యొక్క కుటుంబంలో ఒకనాడు బాలశంకరుడు ఒకటే ఇంట్లో ఉండి ఆకలితో నేల మీద పడి రోధిస్తూ ఉంటే అమ్మవారు కరుణించి అతన్ని తన ఒడిలోకి తీసుకొని స్తన్యాన్ని ఇచ్చింది అనేటువంటి కథగా ఉన్నది. ఆ తర్వాత నుండి అతను తన మంచి మంచి శ్లోకములను అమ్మవారి స్తోత్రములను చెప్పడం ప్రారంభించాడు అన్న విషయం కూడా తెలుస్తుంది. గురువు గారి యొక్క తండ్రి అయినటువంటి శివగురువు కళలో కనబడి, ఇతను శివ అంశ పొందినవాడు, ఇతను నా కొడుకుతో సమానము, మంచి మంచి కవిత్వాలు చెబుతాడు, మంచి వృద్ధిలోకి వస్తాడు అనేటువంటి విషయాన్ని అమ్మవారు శివగురువుకి తెలియజేసింది అన్న విధం కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంది. గురువు గారంతటి సమర్థవంతమైనటువంటి ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు శ్లోకాలు రచించినటువంటి వారు, మత ప్రబోధకుడు అయినటువంటి వారు ఇంకా మళ్ళీ పుట్టలేదు, అంతటి ప్రాచుర్యాన్ని పొందలేదు అన్న విషయం తెలుసుకున్న వాళ్ళమైన మనము ఇదంతా కూడా అమ్మవారి స్తన్య మహిమే అన్న విషయాన్ని మనము గ్రహించక తప్పదు కదా. శంకర భగవత్పాదులు గత శ్లోకాలలో అమ్మవారి యొక్క కరుణ యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క క్రీగంటి చూపు యొక్క వైభవాన్ని తెలియజేసిన వారైనటువంటి శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో మాత్రము
ఆ కరుణని గురించి కానీ క్రీగంటి చూపును గురించి చెప్పకుండా అమ్మవారి యొక్క స్తన్య మహిమ గురించి తెలియజేశారు. ఇది బాల్యములో జరిగినటువంటి తనకి జరిగిన విశేషాలను చెబుతున్నట్టుగా కూడా ఒక విధంగా అయితే, మరొకటి సరస్వతీదేవి పాలు రెండూ కూడా తెల్లగా ఉంటాయి అన్న విశేషాన్ని మనం అర్థం చేసుకోవాలి. సౌందర్యలహరిలోని 15వ శ్లోకానికి విపుల భావాన్ని తెలియజేస్తున్న సందర్భంలో ఇలాగే పోతన గారు రాసినటువంటి తెల్లగా ఉన్న వస్తువులను అన్నిటినీ వాడుకుంటూ చెప్పినటువంటి పద్యాన్ని ఒకసారి శారద నీరదేందు అనే పద్యాన్ని మనము పరిశీలించాము. అదేవిధంగా అగస్త్యుడు కూడా తెల్లగా ఉన్న వస్తువులను అన్నిటినీ తీసుకుని సరస్వతీదేవిని స్తోత్రం చేసిన శ్లోకాన్ని కూడా మనం పరిశీలిద్దాం. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవసోరుతా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ. నిత్యము బ్రహ్మ విష్ణు శివులు ఆరాధించేటువంటి దేవతలు కూడా నిన్ను ఆరాధించేటువంటి తెల్లని పద్మం పైన ఉండేటువంటి తెల్లని శుభ్ర వస్త్రములను ధరించినటువంటి తెల్లని వస్తువులను కలిగినటువంటి ఆ శారదాదేవి మా యొక్క దోషములను తీసివేయుగాక అనే విధంగా అగస్త్యుడు అమ్మవారి సరస్వతీదేవిని స్తోత్రము చేస్తూ రచించిన శ్లోకం ఇది. ఈ శ్లోకమునకు యంత్రముగా షట్కోణమును నిర్మించుకుని షట్కోణముని యొక్క బయట త్రిశూలములను నిర్మించుకుని షట్కోణమున యందు ఐం క్లీం సౌ అనేటువంటి బీజాక్షరమును 2 సార్లు లిఖించుకుని సం అనే బీజాక్షరాన్ని ఒకసారి లిఖించుకొని ఈ యంత్రమును రాగి రేగిపైన కానీ బంగారపు రేగిపైన కానీ లిఖింపజేసుకుని 3 దినములు పూజించి ప్రతిదినము ఈ శ్లోకమును 1000 మార్లు పారాయణ చేసి ప్రతిదినము తేనెను అరటి పండును నైవేద్యముగా సమర్పించుకొని తరువాత తన శరీరమునందు ధరించిన వారికి మంచి కవిత్వము వస్తుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. సౌందర్యలహరిలోని 75వ శ్లోకానికి విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.